అంటావరా? చంపేస్తాను. Idiots. శివగామి, ఇవన్నీ పట్టించుకోకూడదు. పద. దేవా, నువ్వు చేసిన పనేంటి? ఇప్పుడే కాఫీ తాగి కూర్చున్నాను. కాదు, పోలీస్ స్టేషన్కెళ్ళి నువ్వు చేసిన పనేంటి అని. అన్యాయంగా ఆరోపణ చేయబడ్డ ఒక ఇన్నోసెంట్, నికార్సైన, నిజాయితీ గల అమ్మాయిని స్టేషన్ నుండి బయటికి తీసుకొచ్చాను. అది మంచి మనసున్న వాళ్ళెవరైనా సమర్థించే పని, గర్వంగా ఫీల్ అయ్యే పని. కానీ ఆ శివగామి బ్రోతల్ కేసులో ఇరుక్కోవడం తప్పు కాదా? భానుమతి, నీ మాటలు జాగ్రత్త. శివగామి ఏ తప్పు చేయదని నీకు తెలుసు, నాకు తెలుసు. తప్పు చేయలేదని నువ్వెలా చెప్పగలవు? నిప్పు లేకుండా పొగ రాదు, తప్పు జరగకుండా ఆరోపణ రాదు. కానీ అది శివగామి విషయంలో కరెక్ట్ కాదు. శివగామి అలాంటి పని చేయదు. అలాంటి ఆరోపణ కూడా కరెక్ట్ కాదు. ఎందుకు ఆ పని మనిషిని అంతలా వెనకేసుకొనొస్తున్నావు? పని మనిషా? పని మనిషి కాదు, గుర్తుపెట్టుకో. తను ఇంట్లో ఉండటం నీకే గౌరవం, ఈ ఇంటికి అలంకారం. నానా, నువ్వెప్పుడు ఆ శివగామిని వెనకేసుకొస్తావు. ఆవిడ చేసింది ఎంత పెద్ద తప్పు. మన పరువేం కావాలి? అయితే ఈ ఇంట్లో పని మాన్పించండి, ఇంట్లోంచి పంపించేయండి. శివగామికి మీ దరిద్రమన్న వదులుతుంది. బాబా, ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల ఉంది. శివగామితో సావాసం వల్ల దీపని కూడా రేపెవరైనా తప్పుగా అనుకుంటారు. శివగామి సంస్కారం నేర్పే అమ్మాయే కాని సంస్కారహీనంగా ప్రవర్తించే అమ్మాయి కాదు. మీరు మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మంచివాళ్లగా మాట్లాడకండి. రోడ్డున పోయే దానికోసం ఇంట్లో వాళ్ళనే తప్పు పడుతున్నావా? కూతురని కూడా చూడకుండా అవమానిస్తావా? అవమానమా? మీకా? దానికి అర్థమైనా తెలుసా? అసలు శివగామి పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? మోహన వలన. ఇంతకీ మోహన ఏది? ఎందుకు? అది రెస్ట్ తీసుకుంటుంది. మోహన చేసిన పని వలన శివగామి ఇబ్బందులు పడింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అదంతా స్వయంకృతాపరాధం. స్వయంకృత అపరాధం కాదు, కుట్ర. ఒకవేళ దీని వెనక ఉన్నవాళ్ళని శివగామి వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను. ఎవరెవరున్నారో కనిపెట్టి తీరత పోలీసులకి అప్పగిస్తాను. అనవసరమైన విషయాల్లో అవసరం లేని వ్యక్తి కోసం, పనికి మాలిన వ్యక్తి కోసం నువ్వు సపోర్ట్గా నిలబడకు. పనికి మాలిన వ్యక్తి అయితే పనికి పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. పంపించే మరి. నీకంత ఆత్మాభిమానం ఉంటే అనవసరంగా అనిపిస్తే ఇంట్లో లేకుండా చూడు, అంతేకాని ఇలా కబుర్లు చెప్పకు. నీకు అమ్మ కన్నా ఆ శివగామి ఎక్కువైందా? మంచి వైపు నిలబడ్డం నేర్చుకో, మంచివాళ్లని గుర్తించడం నేర్చుకో. అంతేకాని అహంకారంతో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రవర్తించటం మానుకో. నీకు చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు మంచి చెప్పాలని చూసినా నిన్ను గారాబంగా, ఇంత పొగరుగా తయారయ్యేలా చేసింది మీ అమ్మ. బావా, ఎందుకు దాన్నంటావు? శివగామి చేసింది తప్పు కాదు, నేరం. చట్టంలో దానికి శిక్షలున్నాయి, అందుకే అరెస్ట్ చేశారు. అరే బాలు, నీలాంటి వాళ్ళు చేసే పనులకి మరి చట్టంలో ఏ శిక్షలున్నాయిరా? నువ్వు, నీ మనస్తత్వం, నీ లేఖితనమేంటో నాకు బాగా తెలుసు. నువ్వు ఎలాంటి పనులు చేస్తావో నాకు బాగా తెలుసు. ఆడవాళ్ల పట్ల నీకున్న గౌరవం ఏంటో నాకు తెలుసు. మరి నాకు సలహాలు చెప్పకు.
నువ్వు కనుక నా చుట్టానివి కాకపోయి ఉంటే మెడ పట్టి బయటికి గింటేవాణ్ణి. దేవా, నువ్వు హద్దులు దాటి మాట్లాడుతున్నావు. మీరు హద్దులు దాటకుండా ప్రవర్తించండి. దేవతలాంటి అమ్మాయిని మీరు కాకుల్లా పడవాలని చూడకండి. ఎవరొచ్చి సాయం చేసినా చెయ్యకపోయినా